రాజేశ్వరి. నేను ఇంట్లో వయసు చాలా బాగుంది. జగన్ అన్న పరిపాలన చాలా బాగుంది. ఆయన 33 పథకాలు అందరికి ఇచ్చాడు, అందరు తీసుకుంటున్నారు. ఆయనకి అందరు న్యాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. లేదు, వాళ్ళు గిట్టనోళ్ళు అట్లా మాట్లాడతారు, కానీ ఆయన పాలన బాగుంది. ఆయన ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాడు. అది మేము ఆసరా పొందుతున్నాము. 45 సంవత్సరాలు జీరో వడ్డీ వస్తున్నాడు. మాకు ఇంకా ఇల్లు స్థలాలు ఇచ్చాడు. లేదు లేదు, వాళ్ళు ఆ వయసులో చేయలేరు కాబట్టి ఇంట్లో ఉండి వాళ్ళు అద్దె పొందుతున్నారు. 18,500 ఇచ్చినాయి. మేము ఏదో వ్యాపారానికి మేము పెట్టుకుంటున్నాము. అది ఖచ్చితంగా ఆయన మళ్ళీ గెలవాలని మేము మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాం. అది మేము ఆయన గురించి కూడా మేము ప్రార్థనలు పెట్టాము. ప్రతి క్రిస్టియన్ వాళ్ళు అని కాదు, అందరికి ఇచ్చాడు. ఒక క్రైస్తవులు అనే కాదు, అందరికి మేలు చేశారు కాబట్టి ఆయన మేలు మర్చిపోకూడదు. అది 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 ఖచ్చితంగా గెలుస్తాడు. అది ఆయన న్యాయం, ఆయన యందు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అది నా పేరు భద్రమ్మ. ఇంట్లోనే హౌస్ బాగుంది. జగన్ గారు పాలన బాగుంది. జగన్ గారు చేసినట్టు ఎవరు చెయ్యలా. ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు చేసినట్టు ఎవరు చేయలేదయ్యా. చంద్రబాబు చేయలేదు, ఇంకొకళ్ళు చేయలే. సోనియా గాంధీ కూడా చేయలా. ఈయన చేసినట్టు అంత మేలు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అన్ని అనుభవిస్తున్నారు. ఇది వచ్చింది, ఇది రాలేదు అంటానికి లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకు పోయే రోజులు దగ్గర వచ్చి వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన పైన ఉంటాడు, దేవుడు తర్వాత దేవుడు. అట్ట చేస్తున్నాడు. జనం నా జనం అని అంటున్నాడు. అట్టప్పుడు ఈయన ఎవరు బాగొట్టుకుంటారు? ఒక కొడుకు లాగా, ఒక తమ్ముడు లాగా, ఒక తండ్రి లాగా అందరినీ అన్ని మేలు చేస్తున్నారు. ఆయన వదులుకుంటారా? జనం ఎవరో వదులుకారు. ఏంలే, సింహం సింగల్గా వచ్చుద్ది అంటున్నారు కదా, అట్లే సింగల్గా వచ్చినా గాని జగనే గెలుస్తాడు. జగన్ కావాలని గుండెల్లో అత్తుకుంటున్నారు జనం. షర్మిల అంటే ఒకప్పుడు తమ్ముడు పక్క అన్న పక్క తిరిగింది, మళ్ళీ ఆమె పార్టీ మారింది. ఏమంటారు? ఆమె ఇది అది మనం అనకూడదు. వాళ్ళ అన్నల తమ్ముల్ని, వాళ్ళ అక్కల చెల్లి మధ్యలో మనం దూరకూడదు, మనం అనకూడదు. కానీ మాకు మాత్రం జగన్ కావాలని అందరు కోరుకుంటున్నారు. జగన్ పాలన బాగుంది. నవరత్నాలు 12 చేశాడు కదా, అన్ని నవరత్నాలు మొత్తం అయిపోయినాయి. ఇంకేమి లేదు, మొత్తం అమలు చేశాడు. ఇప్పుడు మా ఇంట్లో ఏమి లేదయ్యా. నా పిల్లలకు మాత్రము అమ్మఒడి వచ్చింది, కానీ చిన్న పిల్లలకు మాకు మాత్రం ఏమి లేదు. లేకపోయినా నాకు సంతోషమే ఆయన రావాలని. అందరికి అందుతున్నాయి. ఒకళ్ళకి అందినమ్మడి పేదలే కదా బాగుండాల్సింది. ఉండవాళ్ళు తీసుకెళ్ళి ఉండవాళ్ళు పెట్టినట్టు పేదలకే మంచి చెయ్యాలయ్యా. పేదలకే చేస్తుంది. అది లేదు. ఒకప్పుడు ఆయన అది ఇచ్చాడా? చంద్రబాబు వెళ్ళినప్పుడు అది అన్న ఇచ్చాడా? ఎవరికేం మేలు చేశాడు? ఏం చెయ్యలే. ఇప్పుడు అన్ని చేస్తున్నాడు కాబట్టి జగనే కావాలని అందరం కోరుకుంటున్నాం. బాగుంది. తెల్లారులేసి చీకటితో లేసి పింఛన్లు ఇవ్వటం గాని, ఇళ్లలో ముసలోళ్ళు ఇదివరకు రోజులు తరబడిపోయి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు లేదు గట్ట, ఇళ్ళకి లేపిచ్చి పోతున్నారు. వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు వాలంటీర్లు. మేము ఈ పని చేస్తున్నందుకు మాకు సంతోషం కాదని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఒట్టి మాటలయ్యా. కానీ వాళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారు, అది వ్యర్థము. నిజాలు మాట్లాడుకోవాలి. జగనే 170 వస్తాయి. వస్తారు. ఇంత జనం ఆయన కోసం వచ్చిన వాళ్ళు, డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు ఈ జనము. ఆయన కావాలని వచ్చిన వాళ్ళే. డబ్బులు ఇలా ఎవరికి ఏం పైసా లేదు, ఇస్తామని చెప్పలా. ఊరక కావాలని ఆయన మీద అభిమానంగా వచ్చిన వాళ్ళు జనం. ఓట్లు వేస్తారు, వస్తాడు, గెలుస్తాడు. నా పేరు రాణి. నేను ఇళ్లలో పని చేసుకుంటున్నా. ఏముంది, నేను చెప్పేది ఏముంది, ఇంకా ఇంటి పట్ట వచ్చింది. ఏదో మాకు పింఛన్ ఇంటికాడ వస్తుంది, స్టోర్ ఇంటికాడ వస్తుంది. ఇక దానికైనా కావాల్సింది మాకన్నీ చేసి పెడతారయ్యా మా వాడు. వాలంటీర్తో పని మేము ఆడక ముందు అన్నీ చేసేది.